అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఊర్లోకి ఒక్కసారిగా మేఘాలు కమ్మాయి. వానదేవుడు విలయతాండవం చేయడం మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నాయి. కానీ వరుణదేవుడు కరుణించడం లేదు. వరదలు ఎక్కువయ్యాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి. ఊర్లో వారందరికీ భయం మొదలైంది. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ సమయంలోనే ఆ ఊరికి ఆనుకొని ఉన్న నదీ ప్రవాహంలో 1.5 మీటర్ల ఉన్న నల్లటి రాయి కొట్టుకొని వచ్చి ఆ ఊరి ఒడ్డున పడింది. ఆ గ్రామస్తులందరూ ఎప్పుడూ అలాంటి రాయిని చూడలేదు. ముట్టుకోవడానికి కూడా భయపడి కర్రతో టచ్ చేస్తూ గుణపంతో గుచ్చారు. ఒక్కసారిగా ఆ రాయి నుండి రక్తం రావడం మొదలైంది. అది చూసిన గ్రామస్తులు ఇంకా భయపడ్డారు. ఒక పక్క వాన, ఈ రాయి, ఇంకేం వాళ్ళ భయం ఇంకా రెట్టింపైంది. ఆ రోజు రాత్రి ఆ ఊరి గ్రామస్తులందరూ భయపడుతూనే పడుకున్నారు. అదే సమయంలో ఒక ఊరు పెద్దలో ఒకరికి కలలో శనిదేవుడు కనిపించి, మీకు నేనున్నాను, భయపడకండి అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది, ఆ నదిలో కొట్టుకొని వచ్చిన రాయి మామూలు రాయి కాదని, సాక్షాత్తు ఆ శనిదేవుడే అని. ఇలా ఈ మాట ఒకరి నుండి ఒకరికి ప్రాకుతూ ఊరందరికీ తెలిసిపోయింది. ఆ రాయిని అలాగే తీసుకొచ్చి ఊరి మధ్యలో పెట్టి అదే ఆకారాన్ని మొక్కడం మొదలు పెట్టారు. ఇక అప్పటిదాకా ఏదో మాయ కప్పింది అన్నట్టుగా ఉండే ఆ ఊరు ప్రశాంతంగా అవ్వడం మొదలైంది. వర్షాలు తగ్గాయి, వరదలు తగ్గాయి, నది ప్రవాహం కూడా తగ్గుతూ వస్తుంది. ఊరి ప్రజలందరికీ అర్థమైంది, ఇక ఏ ఆపద వచ్చినా ఆ శనిదేవుడే మనల్ని చూసుకుంటాడని. ఈవెన్ ఇంటికి ఉన్న డోర్స్ని కూడా తొలగించేశారు, మనల్ని ఆ దేవుడే రక్షిస్తాడని. అంతేకాదు, స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఎవరైనా దొంగతనానికి ట్రై చేస్తే వాళ్ళందరూ విలేజ్ దాటే లోపే చనిపోతారని. ఒకవేళ దాటినా వారు వారం రోజుల్లోనే ఏదో తెలియని రోగంతో చనిపోతారని. అందుకే దాదాపు 300 సంవత్సరాల నుండి ఒక్క దోపిడీ కూడా జరగలేదు. ట్రై చేసిన అవన్నీ విఫలమయ్యాయి. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా? మహారాష్ట్రలోని షిరిడీకి 70 కిలోమీటర్ల దూరంలో అహ్మద్నగర్ అనే డిస్టిక్లో 6,000 మందితో ఉన్న గ్రామమే ఈ శని సింగాపూర్ గ్రామం. మీరు ఎప్పుడైనా షిరిడీ వెళ్తే ఈ శని సింగాపూర్లో ఉన్న శనిదేవుని దర్శించుకోండి. జై హింద్.